అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక విషయం మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నానండి. మనకేం లేదండి, మనకి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా ఒక పరిశోధన జరిగింది. సో, ఆ విషయం నాకు తెలిసిన విషయంతో పంచుకుంటున్నాను. ఏమంటే, మనకి ఈరోజు మీకు కావాలంటే గనక ఒక చాక్లెట్ ఇస్తాము. ఇప్పటికిప్పుడు మీకు కావాలంటే ఒక చాక్లెట్ తీసుకొని తినేయొచ్చు. సో, రేపటి వరకు మీకు ఆగి రేపు ఎవరైనా చాక్లెట్ తీసుకోగలిగితే గనక రేపు అడిగిన వాళ్ళకి 2 చాక్లెట్‌లు ఇస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో, ఆ విధంగా మనకు జరుగుతుందది. ఆ పరిశోధనలో. సో, దాన్ని మళ్ళీ తర్వాత ఒక చాక్లెట్ తిన్న వాళ్ళని పరిశోధించి ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 15 ఏళ్ల తర్వాత అలానే వీళ్ళు ఒక చాక్లెట్ తిన్నవాళ్ళు ఏదో గజిబిజిగా ఆతృతగా వాళ్ళ లైఫ్‌లో సరిగ్గా సెటిల్ కాని వాళ్ళు, వాళ్ళ కెరియర్‌ని సరిగ్గా వాళ్ళు సాధించలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకొకరొచ్చి వాళ్ళకి సరిగ్గా ఒక వ్యక్తులకి ఒకరికొకరు సహాయం చేయడం, సపోర్ట్ చేయడం అనే ఆ గుణం అనేటువంటిది వాళ్ళకి తక్కువగా ఉంటుందని తేలింది. అదే మనకి రెండో చాక్లెట్ రేపటి వరకు ఆగి తిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెము కెరీర్‌లో బాగా సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు కొంచెం గజిబిజి జీవితం గడపకుండా వాళ్ళు విలువలతో కూడిన జీవితం గడిపిన వాళ్ళు, అలాగే ఒకరికొకరు సపోర్ట్ చేయడం, సహకారాలు అందించుకోవడం అనే విషయంలో వాళ్ళు బాగా పరిణితి చెందిన వాళ్ళుగా తేలింది. సో, అందుకోసం ఈ విషయాన్ని మనమే అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకోసము మనం కూడా ఆలోచన చేస్తూ ఈ విషయాన్ని ఇందులో ఉన్న విషయాన్ని మనము తీసుకొని మనం అవగాహన పరుచుకోవాలనేది నా యొక్క చిన్న వీడియో యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక విషయం మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నానండి. మనకేం లేదండి, మనకి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా ఒక పరిశోధన జరిగింది. సో, ఆ విషయం నాకు తెలిసిన విషయంతో పంచుకుంటున్నాను. ఏమంటే, మనకి ఈరోజు మీకు కావాలంటే గనక ఒక చాక్లెట్ ఇస్తాము. ఇప్పటికిప్పుడు మీకు కావాలంటే ఒక చాక్లెట్ తీసుకొని తినేయొచ్చు. సో, రేపటి వరకు మీకు ఆగి రేపు ఎవరైనా చాక్లెట్ తీసుకోగలిగితే గనక రేపు అడిగిన వాళ్ళకి 2 చాక్లెట్‌లు ఇస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో, ఆ విధంగా మనకు జరుగుతుందది. ఆ పరిశోధనలో. సో, దాన్ని మళ్ళీ తర్వాత ఒక చాక్లెట్ తిన్న వాళ్ళని పరిశోధించి ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 15 ఏళ్ల తర్వాత అలానే వీళ్ళు ఒక చాక్లెట్ తిన్నవాళ్ళు ఏదో గజిబిజిగా ఆతృతగా వాళ్ళ లైఫ్‌లో సరిగ్గా సెటిల్ కాని వాళ్ళు, వాళ్ళ కెరియర్‌ని సరిగ్గా వాళ్ళు సాధించలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకొకరొచ్చి వాళ్ళకి సరిగ్గా ఒక వ్యక్తులకి ఒకరికొకరు సహాయం చేయడం, సపోర్ట్ చేయడం అనే ఆ గుణం అనేటువంటిది వాళ్ళకి తక్కువగా ఉంటుందని తేలింది. అదే మనకి రెండో చాక్లెట్ రేపటి వరకు ఆగి తిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెము కెరీర్‌లో బాగా సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు కొంచెం గజిబిజి జీవితం గడపకుండా వాళ్ళు విలువలతో కూడిన జీవితం గడిపిన వాళ్ళు, అలాగే ఒకరికొకరు సపోర్ట్ చేయడం, సహకారాలు అందించుకోవడం అనే విషయంలో వాళ్ళు బాగా పరిణితి చెందిన వాళ్ళుగా తేలింది. సో, అందుకోసం ఈ విషయాన్ని మనమే అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకోసము మనం కూడా ఆలోచన చేస్తూ ఈ విషయాన్ని ఇందులో ఉన్న విషయాన్ని మనము తీసుకొని మనం అవగాహన పరుచుకోవాలనేది నా యొక్క చిన్న